కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా పథకం చారిత్రాత్మకమైందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా పంపిణీ ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలోని జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు హాజరైన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా పథకం చారిత్రాత్మకమైందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా పంపిణీ ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలోని జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు హాజరైన సందర్భంగా రాష్ట్రంలోనే అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం పాల్వంచ మండల పరిధిలోనే జగన్నాథపురం రైతు వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. రైతు శ్రేయస్సు కోసం 2 లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్నధాన్యం రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వంటి సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు. 10 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో జమ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. తెలంగాణ రైతులు కాంగ్రెస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు. పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మంత్రివర్గానికి కొత్వాల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి శంభో శంకర్, ఏఈఓలు సత్యం, పవన్, విశాల, కాంగ్రెస్ నాయకులు కొండ వెంకన్న, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.